హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వైకుంఠ ఏకాదశి రోజు అనమాట. ఈరోజు అమ్మ వాళ్ళు పీటల మీద కూర్చుని పూజ చేయించుకుంటారు రామాలయంలోని. సో 2 o'clockకే లేచేసాము, నేను అమ్మ కూడా. ఇంకా పిల్లలు అందరూ లేచేసారనమాట 2:30 ఆ టైంకి. ఇంకా పువ్వులన్నీ కూడా నేను నైటే గుచ్చేసి మొత్తం అన్నీ కట్టేశాను గుమ్మాలకి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అమ్మ లేచిన వెంటనే ఫస్ట్ పొయ్యి వెలిగించి నీళ్ళు పెట్టేసింది అనమాట స్నానానికి. అమ్మ డాడీ అయితే చన్నీళ్ళే చేశారు, కానీ మా కోసం అయితే వేడి నీళ్ళు పెట్టింది. ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయాము. 4 ఆ టైంకి రెడీ అయిపోయాము అనమాట అందరూని. ప్రసాదం కూడా చేసేసింది అమ్మ, కరాచీ రవ్వతో ప్రసాదం చేసిందనమాట. సో అన్నీ సర్దేసుకుని రెడీగా ఉన్నాము. ఈ లోపల భజన చేసుకుంటూ వచ్చారనమాట మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి. సో టెంపుల్ వరకు ఇలా భజనతో తీసుకుని వెళ్తారు. ఫస్ట్ అయితే కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకున్నాక అప్పుడు రామాలయానికి వెళ్తామన్నమాట. ఇదే మా ఊరు రామాలయము. మేము చిన్నప్పటి నుంచి రాంకోల్ అని పిలిచేవాళ్ళము. సో మేమైతే ఇన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళం. అంటే ఇక్కడ చాలా చల్లగా చాలా బాగుంటుంది. సో భజన చేసుకుంటూ వస్తారని చెప్పాను కదా, రామాలయం దాకా తీసుకుని వస్తారు. అమ్మ వాళ్ళు పీటల మీద కూర్చుని పూజ చేయించుకోవడం ఇది 3rd ఇయర్. ఫస్ట్ 2 years అయితే మేము లేము, కానీ ఈ ఇయర్ అయితే లక్కీగా ఈ టైంకి వచ్చాము, పండగకి వచ్చాము కదా. సో అందుకే లాస్ట్ ఇయర్ అయితే సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాము. అప్పటికి సంక్రాంతి ముందర కదా వస్తుంది వైకుంఠ ఏకాదశి. సో పండగ ముందే పూజ అయిపోయింది. మేమైతే సంక్రాంతి వెళ్ళిన తర్వాత వచ్చాము. చూసారు కదా మా ఊరు రాంకోలు. మా ఊరు రాంకోలు అయితే చాలా పాతది, మట్టి గోడలతో ఉంటుంది. పైన పెంకులు ఉంటాయి అన్నమాట. మిద్దేమో చెక్కతో చేసి ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. మా చిన్నప్పుడైతే మేము స్తంభాలు కనబడుతున్నాయి కదా, ఆ స్తంభాలతో 4 స్తంభాలు ఆడుకునే వాళ్ళము. ఇంకా రాంకోల్ నిండా చాలామంది పెద్దవాళ్ళు కూర్చుని ఉండేవాళ్ళు. అప్పట్లో అయితే టీవీలు కూడా అంతగా ఉండేవి కాదు, ఇంకా ఫోన్లు అయితే అసలే ఉండేవి కాదు. కాబట్టి పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళము. పెద్దోళ్ళందరూనేమో అంటే మా తాతండి ఆ ఏజ్ వాళ్ళందరూ కూడా రాంకోల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ రాంకోల్ అంతా నిండిపోయేది, అంత జనం వచ్చి కూర్చునేవాళ్ళు. ఇప్పటికీ రాంకోల్లోకి వచ్చి కూర్చుంటారు కొంతమంది. మా డాడీ కూడా వెళ్తారనమాట, కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని వస్తారు ఫ్రెండ్స్తో పాటు. మా డాడీ కూడా భజన్ గ్రూప్లో ఒక మెంబరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చిన్నన్న గారు, పెద్దన్న గారు, మామయ్య గారు ఇలా అవుతారనమాట. సో బయట వాళ్ళు ఎవరు కాదు, అందరూ రిలేటివ్సే. సో వీళ్ళందరూ కలిసి మంచిగా భజన చేస్తారు. ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 గంటలకు స్టార్ట్ చేస్తారనమాట భజన చేయడము. ఇంకా నెక్స్ట్ డే 6 గంటల వరకు నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా భజన చేస్తారు. అంటే మా ఊరు వాళ్ళు ఒక్కలే సరిపోరు కాబట్టి పక్క ఊర్ల నుంచి కూడా భజన చేసే వాళ్ళు అందరూ గ్రూప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా మా ఊరు వాళ్ళు కమిటీ చూసుకుంటారు. కమిటీ అంటే ఈ భజన చేసే గ్రూప్ ఉంది కదా మా డాడీ వాళ్ళదే, వీళ్ళదే అనమాట కమిటీ. సో వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటారనమాట. ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ చేసేసారు. పూజ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా 6 o'clockకి భజన స్టార్ట్ చేసేస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. వైకుంఠ ఏకాదశికి ఇలా పూజ చేయించుకుని 6 o'clockకి భజన, ఒక రోజు ఫుల్గా భజన చేయడం మా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. సో మీలో ఎంతమందికి ఇది తెలుసో కామెంట్ చేయండి. మీ ఊళ్ళో కూడా ఇలా చేసుకుంటారో లేదో కూడా కామెంట్ చేయండి. రాజ్యంద్రవర్తి సంయుక్తమయ యోజితం ప్రియం గృహానేకం దేవం త్రిలోక్తగుణాభం భక్త్యాదేవం రాజ్యంద్రవర్తి సంయుక్తమయ యోజితం ప్రియం గృహానేకం దేవం త్రిలోక్తగుణాభం భక్త్యాదేవం ప్రయత్యాం దేవాయ పరమాత్మనే రాహిమాన్ కృపయా దేవ శరణాగతోత్త దేవం నోద పరమాత్మనే మహాసభూమివాక్షతోటి దేవం నోద. గుడంతా కూడా పువ్వులతో చాలా బాగా డెకరేట్ చేశారు. సో కడియం నుంచి తెప్పించారనమాట పువ్వులు. గుడి కోసం తెప్పించేటప్పుడే ఇంటి కోసం కూడా మా డాడీ ఒక 100 రూపీస్ తెప్పించారనమాట. ఇంటి దగ్గర అన్ని గుమ్మాలకి పెట్టాను కదా, పువ్వులన్నీ కలిపి 100 రూపీస్వే. చాలా ఎక్కువ వచ్చినాయి కడియం కాబట్టి. గుడిలోని గుమ్మానికి గజమాల కట్టారు కదా, దాన్ని చూసి మీరందరూ ఖచ్చితంగా కొని తీసుకొచ్చింది అనుకుని ఉంటారు. కాకపోతే అది విడి పువ్వులు తీసుకొస్తే మా ఊరు వాళ్ళే అల్లారంట. ఓన్లీ 1 లేడీయే అల్లిందంటే మీరు నమ్ముతారా చెప్పండి? నిజంగా కొని తీసుకొచ్చింది కూడా అంత బ్యూటిఫుల్గా ఉండదన్నమాట. చాలా బాగుంది గజమాల, చాలా ఎక్సలెంట్గా అల్లారు. చాలా పెద్దగా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట గుమ్మానికి. ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపల సీతారాముల వారి దగ్గర పూజ చేపిస్తున్నారు. ఈ లోపల భజన చేయడానికి అన్నీ సెట్ చేసేసుకుంటున్నారనమాట. 6 o'clockకి స్టార్ట్ చేసేయాలి కాబట్టి. పూజ కంప్లీట్ అయిపోయింది, భజన కూడా స్టార్ట్ చేసేసారు. పంతులు గారు వెళ్ళిపోతుంటే పిల్లలిద్దరిని కాళ్ళకి దండం పెట్టుకోమని చెప్పాను దక్షిణ ఇచ్చేసి. సో ఇద్దరు కూడా పెట్టుకున్నారు. ఇంకా తర్వాత నేను కూడా కాళ్ళకి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు మా చిన్నోడు ఇంటికి వస్తానా డ్రెస్ చేంజ్ చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు. ఇంకా అమ్మేమో దేవుడి దగ్గర కూడా సర్దేసుకుంటుంది. అమ్మ డాడీ ఇద్దరు దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుంటారు.
వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదంట. సో, మా డాడీ అయితే ఇవాళ ఉపవాసం ఉంటానని మొండికేసుకొని కూర్చున్నారనమాట. మేము ఎంత వద్దని చెప్పినా కూడా అస్సలు వినట్లేదు. ఇంక ఉపవాసం అయితే ఉన్నారు. ఇంటికొచ్చిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నారు. మార్నింగ్ ప్రసాదం కరాచీ రవ్వతో చేసింది అని చెప్పాను కదా! కొంచెం దాంట్లో ఇలాచీ వేయకుండా పక్కకి తీసి పెట్టిందనమాట. మా ఐషుకి ఇలాచీ వేస్తే అస్సలు ఇష్టం ఉండదు. సో, ఇంకా మా ఐషుకైతే స్వీట్ బాత్ అంటే చాలా ఇష్టము. ఇంక తింటుంది. మార్నింగే స్వీట్ తినొద్దని చెప్పినా కూడాని. అమ్మేమో పిల్లలకి మిల్క్, ఇంకా మా కోసం టీ పెడుతుందనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 2 ఇయర్స్ మేము మిస్ అయ్యాము. ఈ ఇయర్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కదా! మా డాడీ చూడండి ఎక్స్‌ప్రెషన్ ఎలా మారుస్తారో. అందుకే నవ్వుతున్నాననమాట. మా డాడీ అప్పటి వరకు నార్మల్‌గా ఉంటారు. వీడియో తీస్తే చాలు వెంటనే అలర్ట్ అయిపోయి ఎక్స్‌ప్రెషన్ చేంజ్ చేసేస్తారనమాట. సో, ఇంకా పిల్లలిద్దరూ 2:30కి లేచేశారు కదా! ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఫుల్‌గా నిద్రపోయారు ఇద్దరు కూడాని. మా ఇషు ఎలాగో పడుకుంటది. ఇంకా మా చిన్నోడు పడుకోవడమే గ్రేట్ అనమాట. ఇంకా భజన వేరే ఊళ్ళ నుంచి వస్తారు కదా చేయడానికి. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కమిటీ వాళ్ళే అరేంజ్ చేశారు. ఇంకా నా ఆఫ్టర్నూన్ లంచ్ ఏమో వేరే వాళ్ళు అరేంజ్ చేశారనమాట. సో, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇంకా మళ్ళీ డిన్నర్ అరేంజ్ చేస్తారంట. సో, ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం ఏదైనా పెడితే బాగుంటుంది అనిపించిందనమాట. సో, మా డాడీతో ఆలోచిస్తే కనుక మా డాడీ చెప్పారు బాగుంటుంది సమోసాలు ఆర్డర్ చేద్దామనేసి. సో, ఈ రెస్టారెంట్‌లో ముందు రోజే ఆర్డర్ చేసి వచ్చేసాడనమాట మా అన్న. ఒక 100 సమోసాలు కావాలని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్ళి తీసుకుని వచ్చేసాడు. ఇంకా స్నాక్స్ టైంకైతే ఇంటికి తీసుకొచ్చి అవి మంచిగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేసేసుకుంటున్నాము. మా డాడీ బొట్టు చూసారు కదా ఎంత పెట్టుకున్నారో. నన్ను కూడా అంతే పెట్టుకోమంటారు. అంత పెద్ద బొట్టు పెట్టుకుంటే మా డాడీకి చాలా ఇష్టం. సో, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.